గురువుగారు, మోదీ కా పరివార్ అనే మాట తరచుగా ఇప్పుడు వినిపిస్తుంది కదా. అసలు మోదీ కా పరివార్ మతలబ్ ఏంటి? అంటే ఏంది, దేనికోసం? దాని గురించి వివరిస్తారండి? సర్వే జన సుఖినో భవంతు అన్నాను. ఈ వాక్యాన్ని తీసుకుని వారు మోదీ కా పరివార్ అంటే ప్రధానమంత్రి యొక్క కుటుంబము ఉండాలి. ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇలాంటి వాక్యాలు ఉపయోగించుకోలేదు. పరివారం అంటే కుటుంబం, వారి కుటుంబం ఉంది, వివాహం అయిపోయింది చిన్నాడే కానివ్వండి, కేవలం మాత్రం దేశం కోసం, నా రాజ్యం కోసం, నా సమాజం కోసం వెళ్ళిపోయారు ఆర్ఎస్ఎస్లో. అన్నీ తెలుసు కానివ్వండి, ఒకవేళ ఈనాడు వారు ఏమన్నారు, ఈ కుటుంబం అంతా కూడా భారతదేశం అంతా, భారతీయులందరూ కూడా నా కుటుంబము. సంక్షిప్తంలో మోదీ కా పరివార్ కుటుంబం అనగా ఒక కుటుంబంలో ఉన్నారు. చిన్న ఉదాహరణకు చెప్తున్నానన్నా, నా కుటుంబంలో మా నాన్న ఉన్నారు, మా నాన్న ఉన్నాను. ఆ ఉన్నటువంటి నాన్నకు 4 కొడుకు 4 బిడ్డలు ఉంటారు. ఒకరు డాక్టర్ అవుతాడు, ఒక ఇంజనీర్ అవుతాడు, ఒకటి కానివ్వండి. ఆ యొక్క నాన్నకు అందరిపైన సమానమైనటువంటి దృష్టి మాత్రమే ఉంటుంది. అలాంటి దృష్టితో కలిగినటువంటి వారు కేవలం మన ప్రియతమైనటువంటి ప్రధానమంత్రి గారు. వారు ఎక్కడైనా కానివ్వండి ఫలానా మతం, ఫలానా కులం అని చెప్పడం లేదు. సరే, మీరు అన్నారు కదా, ఇప్పుడు సెక్యులర్ అంటున్నారు కదా. సెక్యులర్ అంటే ఏంటి నాన్న, కొద్దిగా అర్థం చేసుకోవాలని. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెక్యులరే. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమానమైనటువంటి హక్కు రావాలి, సమానమైనటువంటి వ్యక్తులతో ఉండాలి. నువ్వు చిన్న, నేను పెద్ద, వాడు ఈ కులము, ఈ మతము అన్నటువంటి భేదాభిప్రాయాలు ఎందుకు? ఒకటే ఇంట్లో ఉన్నాను, ఒకటే ఇంట్లో ఉన్నాను. అలాంటప్పుడు నువ్వు ఇంత ఉండాలి, నేను ఇంత ఉండాలన్నటువంటి భేదాభిప్రాయాలు ఎందుకు? సమానమైనటువంటి ఇప్పుడు వారు చేసినటువంటి, నేనే ఉన్నాను, నా ఉదాహరణ చెప్పుకుంటున్నాను. మనం ఏక భార్య అంటే ఒక భార్యతో మాత్రం మన జీవితం అంతా కూడా గడుపుకుంటాం. వారు ఏమి ఇచ్చారు అధికారం, ఒకరిని వదిలేసి ఇంకొకరిని, ఇంకొకరిని వదిలేసి ఇంకొకరిని. కేవలం వారి సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కానివ్వండి, మనం ఏం చేసుకుంటున్నాం అంటే సీతారాముల వారి యొక్క ఏకపతి రత్నం ఏదైతే ఉందో దాన్ని మాత్రం పాల్గొంటున్నాం. వారు త్రిబల్ తల్లాక్ అంటే కేవలం తల్లాక్ అంటూ 3 సార్లు అంటే విడిపోవడం మాత్రం. మన దగ్గర వివాహ సంబంధం ఉంది కానివ్వండి, ఎంత ప్రమాణాలు సమాజానికి బట్టి, మన వేదాలను బట్టి, పురాణాలను బట్టి, మన సంస్కృతి ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో దాన్ని మొత్తం గుర్తు చేసి చేరుతుంది. అదే మరి అక్కడ అలా జరగడం లేదు. దాంట్లో పాపం ఎంతోమంది స్త్రీలు బలైపోతున్నారు. స్త్రీ అంటే చెప్పాను కదా, స్త్రీ అంటే లక్షలాది క్రాంతుల క్రాంతి ఆమె, దేవాలయాల సౌకుమార్యం ఆమె. స్త్రీ తలుచుకుంటే స్వర్గానికి నిచ్చెన చేస్తుంది. స్త్రీ తలుచుకుంటే ఒక్క క్షణంలో భస్మపీఠం పైన భస్మం ఎక్కించి క్షణం దేశం మొత్తం సర్వనాశనం. స్త్రీ అంటే అలా నాశనం చేస్తుంది. కానీ మోదీ గారు ఏమన్నారు, మన ప్రధానమంత్రి గారు ఏమన్నారు, స్త్రీనే ముందుగా తీసుకున్నారు, స్త్రీ శక్తిని ముందు తీసుకున్నారు. ఇప్పుడు నానా రకాలుగా అయినటువంటి మహిళా మనువులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా తమ స్వార్థం కోసం, తమ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మన ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, కాదు, మన శక్తి ఉంది, మాతృమూర్తి ఉంది, ఆమెలో ఉన్నటువంటి చూడండి. ఒక స్త్రీ కోసం ఎలా అయిపోతుందండి, బలాత్కారం చేసుకుంటున్నారు. అంటే ఒక స్త్రీ కోసం ఏంటిది, ఒక అమ్మాయి ఒక పురుషునితో ఉంటూ మరి పెళ్లి చేసుకొని మధ్యలో వదిలిపోవడం ఏంటిది? ఆమె ఎలాంటి దీవెనార్తి ఇస్తుంది, ఎలాంటి శాపాలు ఇస్తుంది మనకు? అది కావద్దు. అందరు సమానులే. భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ సమానమైనటువంటి హక్కులు రావాలి, అందరూ కలిసిమెలిసిగా ఉండాలి అన్నటువంటి ఈ యొక్క మోదీ కా పరివార్, సబ్కా సాత్ సబ్కా వికాస్. మరి ఏమన్నారు వారు చెప్పినటువంటిది, మోదీ సర్కారు మాత్రమే ఇవన్నీ కూడా తెస్తుంది. ఎందువలన తెస్తుంది? కేవలం నేను ముందే చెప్పాను,
సౌతి ప్రేమ, కన్నతల్లి ప్రేమ చాలా గొప్పది. కన్నతల్లి ప్రేమ అందరికీ సమానంగా చూస్తుంది. ఇంకో ఉదాహరణ చెప్పాలన్నా, కన్నతల్లి ఏం చేస్తుందా, లడ్డూలు బాగా నేతి లడ్డూలు ఉంటాయి. పిల్లవాడు జ్వరంతో బాధపడుతుంటాడు. ఆ తల్లితో అడుగుతాడు, ఏమని, నాకు మంచి నేతి లడ్డు, నాకు ఏ జ్వరం వస్తుంది. కానీ ఆ తల్లి ఆలోచిస్తుంది, నా కొడుకుకు జ్వరంలో ఒకవేళ లడ్డూలు ఇస్తే ఏమవుతుంది, ఇంకా జ్వరం అధికమవుతుంది, అనేకమైనటువంటి రోగాలకు లోనవుతాడు. కానీ ఆ తల్లి ఆలోచన చేస్తుంది. ఎవరు ఆలోచన చేస్తుంది? కన్న తల్లి మాత్రమే ఆలోచిస్తుంది. నా కొడుకు, నా కూతురు బావుగా పైకి రావాలి అన్నటువంటి ఉద్దేశంతో చూస్తుంది. కానివ్వండి, సౌతి తల్లి మాత్రమే అది చూడదు. ఆ కన్న తల్లి వాటిదే మన భారతీయ జనతా పార్టీ. ప్రతి వాళ్ళు సమానమైనటువంటి హక్కు, ప్రతి వాళ్ళు బావుగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అన్నటువంటి సదుద్దేశంతో ఉండాలన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి వారు భారతదేశంలో ఉన్నటువంటి మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు.